అంటే ఇప్పుడు దేనికోసం అరెస్ట్ చేయాలనుకుంటున్నారు ఆయన్ని అనే దానికి నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను చూసినంత వరకు సునీల్ కుమార్ నాయక్ ఆయన కొట్టాడని కానీ, లేకపోతే నన్ను కొట్టమన్నాడని కానీ ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తులో కూడా ఏమీ తేలలేదు. ఓకే. తర్వాత రఘురామకృష్ణరాజు గారు నేను అక్కడ లేను అనే విషయం రఘురామకృష్ణరాజు గారు కూడా ధృవీకరించారు. ఆయన ఉన్నాడో లేదో నాకు తెలియదు అని. ముందులో అయితే నేనే అక్కడ ఉన్నాను, ఫోటోలు తీశాను, పెళ్లి ఫోటోలు, వీడియోలు తీశాను అన్నట్టు ఏదో మాట్లాడారు. కానీ ఆయన అక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు అన్నారు. దర్యాప్తు అధికారి కూడా నేను అక్కడ లేను అనేది నిర్ధారించారు. ఓకే. సో లెట్ us be very clear on this. సో కాదండి, గతంలో మీకు రఘురామకృష్ణరాజు గారికి ఏమైనా పర్సనల్ గా ఏమైనా గర్జులు ఉన్నాయా, లేకపోతే ఆస్తి గొడవలు ఉన్నాయా, అసలు ఎందుకు వచ్చింది ఇది? ఉన్నాయండి. ఇప్పుడు అంటే ఒక 200 ఎకరాలు భూమి ఒకటి ఉంది మంది భీమవరంలో. అది ఆయన ఆక్రమించుకున్నాడు, మాకు వారసత్వం వచ్చింది. అలాగే మొగల్తూరు కోట ఒకటి, దాని మీద కూడా వివాదం ఉంది, అది మాదా ఆయనదా అని. ఇట్లా కొన్ని ఉన్నాయి. సో ఈ అతనెవరు నేనెవరండి, అతను ఎవరో కూడా నాకు తెలియదు. ఓకే, రైట్. సో ఆయనకి మీకు తెలుసున్నదే కదా, ఆయన దళిత వ్యతిరేకి పక్కాగా. అంబేద్కర్ గారి ఫ్లెక్సీ కనపడితే ఎగబడి చింపేస్తాడు, ఆయన స్థాయి ఏంటో కూడా చూసుకోకుండా. అలాగే క్రైస్తవ వ్యతిరేకి, దళిత క్రైస్తవ వ్యతిరేకి. ఎక్కడైనా చర్చిలు కనపడితే కూల్చేస్తాడు. ముస్లిం వ్యతిరేకి, మసీదులు కనపడితే కూలుస్తాడు. సో హలో హలో కాబట్టి ఆయనకి ఎక్కడ దళితులు, ఎస్సీలు, క్రిస్టియన్స్, ముస్లింస్, బీసీలు కనబడితే వాళ్ళ మీదకి వెళ్ళిపోవటం అలవాటు ఆయనకి. అంతకు మించి మరేం లేదు. పాత కక్షలు లేవు, మరొకటి లేవు, ఈ కేసులో సాక్ష్యాలు లేవు, ఇంకోటి లేవు. పోతే ఇప్పుడు ఈ కేసు విచారణ 2 సంవత్సరాలుగా చేస్తానే ఉన్నారు. ఇంకెంతకాలం చేస్తారు నాకు అర్థం కాదు. ఒకటి. రెండవది, నీకు విచారణ అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ వేసుకోకుండా ఇంకా వాళ్ళని విచారణ చేయాలి, వీళ్ళని విచారణ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి. ఎందుకు? ఏం అవసరం? ఈ స్టేజ్ లో చేయాల్సిన విచారణ అంతా చేసేసారు, ముగిసింది. ఇప్పుడు సునీల్ నాయక్ గారు సాక్ష్యాలు తారుమారు చేసేది ఏం లేదు కదా. ఆయన స్టేట్మెంట్ మామూలుగా ఫోన్ లో అయినా సరే తీసుకొని అది ఛార్జ్ షీట్ వేయొచ్చు. అది అవసరమే లేదు. ఎందుకని చేస్తున్నారు అనేది అర్థం కాదు. ఇక చివరికి వస్తే మన సిబిఐ వారు మన ఏపీ పోలీసులను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఒక కేసులో ఇంత ఇంట్రెస్ట్ గా ఏపీ పోలీసులు బీహార్ దాకా వెళ్ళి అరెస్ట్ చేస్తూ ఉంటే, సిబిఐ వారు 2000 కోట్ల రూపాయలు రఘురామకృష్ణరాజు గారు మోసం చేసిన కేసులు దగ్గర పెట్టుకొని సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చినా కూడా ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? వారు ఏపీ పోలీసులను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? మరి ఏపీ పోలీసులు ఎంత స్పీడ్ గా అరెస్టుల విషయంలో ఉంటే సిబిఐ వారు ఎందుకు చేయటం లేదు? రఘురామకృష్ణ రాజు గారిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? అది ఆసక్తి కలిగించే విషయం. కాదు సార్, ఇప్పుడు ఏమీ లేకుండా ఆయన ఈ రకంగా ఆరోపణలు చేసి అసలు ఏం సాధిస్తారు? అంటే ఎక్కడో దగ్గర ఏదో చిన్నదన్న ఉండాలి కదా లాజిక్. ఏమీ లేకుండా అసలు ఒక ఐపీఎస్ మీద ఇప్పుడు ఒక పైచి ఉన్నవాడికి ఇంకా దానికి లాజిక్ ఏముంటది? ఇప్పుడు అంబేద్కర్ గారి ఫ్లెక్సీ ఉంది, అది అక్కడ ఉంటే ఏంటి, ఎవరికి నష్టం అండి, ఎవరికి అడ్డం? దిగి దాన్ని లాగేశారు అంటే ఆయన ప్రవర్తనలోనే ఏదో ఉంది. సార్ మాట్లాడండి. అదే ఇప్పుడు అంబేద్కర్ గారు ఫ్లెక్సీ కనపడితే దిగి చింపేయాల్సినంత అవసరం ఏముందండి చెప్పండి? అంటే ఆయన మనస్తత్వం అది. చర్చిలు కనపడితే కూల్చేస్తాడు, మసీదులు కనపడితే కూల్చేస్తాడు. ఎందుకు అంటే ఇకంతే. కొంతమంది దానికి ఒక పేరు అనేది నేను పెట్టడం బాగోదు, ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. సార్ ఇప్పుడు ఏంటి సునీల్ కుమార్ గారి పరిస్థితి ఏంటి? ఆ నాయక్ గారి పరిస్థితి? మీ పరిస్థితి సార్? నా పరిస్థితి ఏమిటండి? కాదు, ఇప్పుడు మీరు మీ స్టెప్ పిలిచారు, విచారించారు. నా మీద ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు ఈ కేసులో. ఓకే, ఆ సంఘటన జరిగినప్పుడు నేను లేను అనే విషయం ఆల్రెడీ క్లారిటీ వచ్చింది.
ఓకే, నేను ఎవరిని పంపలేదు, నేను ఏమీ చేయలేదు అనేది కూడా క్లారిటీ ఉంది. ఓకే. బేసిక్ గా అక్కడ ఏమి జరగనప్పుడు ఇంకా నా పాత్ర ఏముంటుంది, ఎవరి పాత్ర ఏముంటుంది? సరే, మీరు మెడికల్ ఎప్పుడన్నా రిపోర్ట్ పర్సనల్ గా రఘురామకృష్ణరాజు గారితో మాట్లాడడం, కలవడం ఏమిటో గెలిచిందని ఏది ఇష్యూ జరిగినాక లేదండి. అంతకు ముందు ఉందా? అంతకుముందు ఏదో కామన్ ఫ్రెండ్స్ ద్వారా 1-2 సార్లు కనపడటం అంతే తప్ప. కాదు, అప్పుడు ఎలా ఉండేది బిహేవియర్? మామూలుగా మాట్లాడుకుండేవారా? ఏం సార్ అంటే ఏంటని అనుకోవడం? ఆయనతో ఎలా ఉంటదంటే ఆయన ఎప్పుడు ఎవడో ఒకరిని తిడతా ఉంటాడండి, బ్యాడ్ మౌత్. ఆయన ఎప్పుడు చూసినా పెక్యులియర్ గా ఎవరో ఒకరిని తిడతా ఉంటాడు. ఆయన వైసీపీలో ఉండి, వైసీపీ ఎంపీగా ఉండి వాళ్ళని తిట్టాడు. ఇప్పుడు కూడా ఈ మనకు కూటమి ప్రభుత్వాన్ని కూడా అదే సేవలు ఆయన అందిస్తాడు టైం. ఎందుకంటే ఇప్పుడు ఇంకేం ఈ పని ఉంది కదా, ఈ సునీల్ నాయక్ గారి మీద నా మీద పగ తీర్చుకునే పని ఉంది కాబట్టి వాళ్ళ మీద కలిసలా. ఈ ఈ ఈ పని ముగియగానే ఈ కూటమి మీద కూడా పోతాడని నా అభిప్రాయం. ఎందుకంటే ఈయన పట్నం వచ్చిన పతివ్రతల సినిమాలో రావు గోపాలరావు క్యారెక్టర్ లాంటిది. అందులో రావు గోపాలరావు ఏంటంటే ఎవరు డబ్బులు ఇస్తే దాకా వాళ్ళనే తిడతా ఉంటాడు. అంటే కాదు సార్, ఇక్కడ ఎవరికి అర్థం కాదు ఏంటంటే, సరే ఎంక్వైరీలు, కేసులు ఇవన్నీ తర్వాత ఏం తెలుస్తుంది, కానీ ప్రత్యేకంగా మీ మీద ఆయన ఈ రకంగా తీసేరు చేసేరు అని చెప్పడానికి అసలు ఏమీ లేకుండా ఒక అధికారి మీద అలా చేస్తారా? అంత డేర్ చేస్తారా? అవి తర్వాత నిలబడమని తెలుసు కదా, సాక్ష్యాధారాలు లేకపోతే ఆయన కాన్ఫిడెన్స్. సాక్ష్యాధారాలు లేవండి, నిలబడటానికి ఉందిలే కానీ అందులో. అయితే ఏంటంటే వీళ్ళది ఏమేంటంటే ఈ విజయపాల్తో నా పేరు చెప్పించాలి, ఓకే, సునీల్ నాయక్ తో నా పేరు చెప్పించాలి, అరెస్ట్ అని భయపెడితే సునీల్ నాయక్ నా పేరు చెప్తాడు, లేదా జగన్ గారి పేరు చెప్పించాలి అల్టిమేట్ గా. సునీల్ నాయక్ ని బెదిరించారని ఆయన చెప్పాడు కదా, జగన్ గారి పేరు నా పేరు చెప్పాలని. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి బేరం పెడతారు అనమాట, మీరు జగన్ గారి పేరు చెప్పండి మిమ్మల్ని వదిలేస్తామని. పెట్టారా బేరం? చాలా ఫోన్లు చేశారు చాలా మంది. ఏంటండి ఏం బేరం పెట్టారు? ఏం లేదు, మీకు ఏం ఉండదండి, మిమ్మల్ని ఏం చేయరు, బాగా చూసుకుంటారు, నీకు ఏముండదు, మంచి పోస్టింగ్లు కూడా ఇప్పిస్తారు, ఆ జగన్ గారి పేరు చెప్పాలని అని అడిగారు కొంత. కాదండి, ఇప్పుడు మీ మీద ఏంటి, జగన్ గారి మీద మీద వ్యతిరేకంగా చెప్పినంత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అవుతుందా? ఇప్పుడు అవుతుందా అంటే మరి అది వాళ్ళకే తెలియాలి. అవుతుందో మనం చెప్పలేం కదా. ఏమవదు, బేసిక్ గా అల్లరే. బేసిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తి అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇవన్నీ. ఏంటి మీరేంటి భయపడుతున్నారా సునీల్ గారు? ఎవరండి ఏంట్రా బాబు ఇదంతా అని? నేను భయపడితే నేను అక్కడ దర్యాప్తు దగ్గరికి ఎందుకు వెళ్తాను? నేను యాంటిసిపేటరీ బెయిల్ కూడా వేసుకోకుండా నేను ఎందుకు కూర్చుంటాను? సో దేనికన్నా మీరు సిద్ధం? నేనేం తప్పు చేయలేదండి, నేను ఏ తప్పు చేయనప్పుడు నేను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకే, సో ఇప్పుడు నాయక్ గారి పరిస్థితి ఏంటి మీ అంచనా ప్రకారం, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం? ఇప్పుడు కోర్టులు ఎలా చూస్తాయి అంటేనండి, కేసులో సాక్ష్యాలు ఉన్నాయా లేవా, అది చెత్త కేసా మంచి కేసా అనేది చార్జ్ షీట్ వేసే వరకు దాని మెరిట్స్ లోకి వెళ్ళరు జనరల్ గా. మరీ బ్లేటెంట్ వైలేషన్స్ ఏమైనా ఉంటాయి తప్ప వెళ్ళరు. ఏం చేస్తారంటే ఓకే, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, చేయనివ్వండి, ఎనీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, సో పోలీసులు కానీ సిబిఐ కానీ మరొకరు కానీ చేస్తున్నారు కదా, చేయనివ్వండి. సో వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ కి ఏదైనా అరెస్ట్ కావాలి అంటే చేసుకొనివ్వండి అనే దృక్పథంతోనే పోతారు. ఓకే, అసలు